అరెస్టు చేసినా చంపేసినా సిద్ధమే, బంగ్లాదేశ్కు వెళ్ళి తీరుతా, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్తా ఉంది ఇక్కడ. సో ఈ షేక్ హసీనా అంశం చదువుదాం ఒకసారి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. స్వదేశంలో మరణశిక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి న్యాయస్థానం ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న 78 ఏళ్ల హసీనా ఒక మీడియా సంస్థకు టెలిఫోన్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. తనతో పాటు పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు కూడా స్వదేశానికి తిరిగి వస్తారని ఆమె పేర్కొన్నారు. వారు నన్ను అరెస్టు చేయవచ్చు లేదా హతమార్చవచ్చు, ఏదేమైనా నేను వెళ్లాల్సిందే. ఒకవేళ మరణం సంభవిస్తే అది నా తల్లిదండ్రులు విశ్రమిస్తున్న నా మాతృభూమిపైనే జరగాలి అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. మరణశిక్షణ ఎదుర్కొంటున్న మరో సీనియర్ నాయకుడు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ కమాల్ కూడా ఆమెతో పాటు బంగ్లాదేశ్కి వెళ్ళే వారిలో ఉన్నారంట. సో బంగ్లాదేశ్ పైన ఆమె పైన చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు మరణశిక్షణ విధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, అయితే అప్పుడు ఆమె ఆ దేశాన్ని వీడి భారత్కి వచ్చి తలదాచుకుంటుంది. బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటుంది. మన దేశం ఇక్కడ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. సో ఆమె వయసు 78 ఏళ్ళు. మరికొన్ని రోజులు చెప్పలేం, ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎవరు ఎలా ఉండేది లేదు. ఓకేలా నాకు వృద్ధాప్యం ఎక్కువై ఏమన్నా చనిపోతే ఎట్లా? ఇది నా దేశం కాదు కదా, నాది బంగ్లాదేశ్, నా మాతృదేశంలోనే చనిపోవాలి. వాళ్ళు అరెస్ట్ చేస్తారా, లేకపోతే హతమారుస్తారా, నన్ను చంపేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, ఏదో ఒకటి, ఏదేమైనా సరే అది నా మాతృదేశంలోనే జరగాలి అని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోతా అక్కడికి, వాళ్ళు ఏమైనా చేయని, ఇక్కడ ఉండాలేను నేను అని చెప్పేసి షేక్ హసీనా గారు చెప్తా ఉన్నారు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. మరి ఇది ఏదో అప్పుడే అక్కడ ఉంటే అయిపోయేది కదా, ఇది అంతా అప్పుడు ఒక పెద్ద సంక్షోభం జరిగింది బంగ్లాదేశ్లో. జరిగినప్పుడు మరి అక్కడే ఉంటే అయిపోయేది కదా, ఇది ఇంత ఫిక్స్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాల్సిన అవసరం లేకుండే, ఇక్కడ ఆశ్రయం పొందాల్సిన అవసరం లేకుండే హసీనా గారు. మనకి ఆమెకు ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో, మరి ఏం వచ్చినాయో, లేకపోతే కొంచెం సమయం వచ్చింది కాబట్టి ఆమెకు మరి క్షమాభిక్ష పెడతారనుకున్నదా, మరి ఆమెకు ఆ మరణశిక్ష రాకుండా వేరేలా ఇస్తుందేమో తీర్పు అని చెప్పేసి అనుకున్నదా, మరి ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకుందో తెలియదు. కానీ మొత్తానికైతే మాతృదేశం పైన ఆమెకు ప్రస్తుతం మనసు గుంజుతూ ఉంది. నా దేశానికి పోతా వద్దు, ఇక్కడ చాలు అని చెప్పేసి అంటా ఉంది. అరెస్ట్ చేస్తారా, హతమారుస్తారా, చంపేస్తారా, ఏదైనా కానివ్వండి, అది నా మాతృదేశంలోనే నేను ప్రాణాలు విడవాలి, అక్కడనే చనిపోవాలి అన్నటువంటి కోరికను ఆమె వ్యక్తం చేసింది. సో వెళ్తుందంటే మరి బంగ్లాదేశ్కి. మరి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడి కోర్టు మరి ఏం చేస్తుంది? హసీనాకు అరెస్ట్ చేస్తుందా, లేదంటే మరణశిక్ష విధిస్తుందా, ఏందని చూడాలి. కానీ షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయాలు మరొకసారి వేడెక్కుతాయి, మరొకసారి సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇక్కడ ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో. రాసిపెట్టుకో కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మావే, మళ్ళీ అధికారంలోకి వస్తాం, భద్రాద్రి రాముడిపై ఆనా. ఇంకా ఒకటి చెప్పాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సరే నెక్స్ట్ ఎలక్షన్లో 117 గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడితే, ఆయనకు ఉన్నటువంటి ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి, ఆ కరేజ్ని మనం మెచ్చుకోవాలి. అంటే ఎవరైనా సరే మనిషికి మనకు ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. అది గెలుస్తామా ఓడుతామా అక్కడికి వెళ్తామా లేదా పక్కన పెడితే, ఫస్ట్ ఆత్మస్థైర్యం, మనిషికి ఆత్మవిశ్వాసం అనేది ఒక పెద్ద బలం. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1లో ఉంటారు. ఎలక్షన్లు ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడే తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, 117 సీట్లు గెలుస్తున్నాం, రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడి నిన్న కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మిమ్మల్ని బొంద పెడతాం, మీ పని అయిపోయింది మొత్తం అని చెప్పేసి చెప్పాడు. చాలా అంటే చాలా నిన్న ఆత్మస్థైర్యంతో మాట్లాడిండు. 117 సీట్లు గెలుస్తున్నాం, గత ఎన్నికల్లో 64, 65 అంటే 64 సీట్లు వచ్చినాయి, ఈసారి 117 సీట్లు అని చెప్తున్నా, పక్కా సీట్లు గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ అని చెప్పేసిండు, బరాబర్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీమ్స్, ట్రోల్స్ ద్వారా ఆ వీడియోలు ఏం చేస్తున్నామో మనకు తెలుసు.
ఇలాంటి తరుణంలో కూడా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు రాసి పెట్టుకొని నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పిండు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్ బాగా ఇస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. సో నిన్న మాట్లాడుతూ చాలా సీరియస్ అయ్యాడు. 2029 జూన్లోనే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో 26 లోక్సభ 182 అసెంబ్లీ సీట్లు, ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం, కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు విశ్రమించాం, హరీష్ రావు బీజేపీలోకి టచ్లో ఉన్నాడు, మీ మామ మీద రావిడి మీద ఒట్టేయి అని చెప్పిండు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరుగుతాయని, అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కి, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2029 మే జూన్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 182 స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలుస్తాం, ఇది భద్రాచలం రాముడి పైన ఆన,